ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఇంకా స్పైసీగా చేద్దామని అనిపించింది. సో ఇలా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ కర్రీని చేయడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులో ఆయిల్ వేయాలి. కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలి, ఎందుకంటే ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలి. ఆయిల్ వేసిన తర్వాత అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. నేను కొంచెం ఎక్కువ ఫ్రై చేసేసాను, కానీ మీరు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని తీసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను చికెన్ 1 kg వరకు తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు మసాలాలు తీసుకుంటున్నాను. మీరు కూడా క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో 10 బాదాం, 10 నుంచి 12 వరకు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 నుంచి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్, ఇంకా 3 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నది వేసాను, మీరు కూడా అలా వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, అది లేకపోతే జీలకర్ర అన్న వేసుకోవచ్చు. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. 3 to 5 పచ్చిమిరపకాయలు, 3 యాలకులు, 5 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీలో గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకుని అందులో ఈ పేస్ట్ వేసేసి చికెన్ అంతటికి ఈ పేస్ట్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా అందులో వేసేసి అందులోనే 2 గరిటెల వరకు ఆయిల్ వేయాలి. మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ అందులో వేయచ్చు, అంటే ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నవి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 10 to 15 minutes ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలి. ఆ తర్వాత బయటకి తీసి అందులోనే 2 గరిటెలు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. మనం ముందే పెరుగు వేసిస్తే కారం ఇంకా మిగిలిన మసాలాలు చికెన్కి సరిగ్గా పట్టవు, ఇంకా చికెన్ కూడా టేస్ట్ లేకుండా చప్పగా అనిపిస్తుంది. సో పెరుగు మనం తర్వాత వేసుకుని ఓవర్ నైట్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదంటే 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 5 to 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి ఒక 3 to 4 minutes ఆయిల్లోనే ఫ్రై చేసి తర్వాత ముక్క అడుగు అంటుకుంటుంది అని అన్నప్పుడు ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టి 5 minutes మూత పెట్టి ఉంచాలి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే వాటర్ బయటికి వస్తాయి. ఆ వాటర్ అన్నీ ఆవిరైపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. వన్స్ వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ కొంచెం కనిపిస్తుంది అని అన్నప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 3 minutesకి ఒకసారి కలుపుతూ ఉండండి. వన్స్ గ్రేవీ చిక్కగా ఈ ఆయిల్ కనిపిస్తుంది అని అన్నప్పుడు కొంచెం కొత్తిమీర, కసూరి మేతి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏమీ కాదు. ఇంకా 2 స్పూన్స్ నెయ్యి, కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలుపుకుని దించేసుకోవాలి. అంతే, చాలా టేస్టీ చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. నాకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అని కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.